శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత ప్రయాగయందలి మునీంద్రులు శీఘ్రముగా పాపములను నశింపజేయు సాధనలను గూర్చి సూత మహర్షిని ప్రశ్నించుట. ఆద్యంత మంగళ మజాత సమాన భావ మార్యం తమీ సమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. ఆద్యంతములు యందు మధ్యమునందు కూడా నిత్య మంగళమయుడు, తనకు తానే సాటి అయినవాడు, అతులిత నీయుడు, ఆత్మస్వరూపమును ప్రకాశింపచేయు దైవము, 5 ముఖములు కలవాడు, లీలగా అనాయాసముగా జగత్తు యొక్క సృజనము, పాలనము, సంహారము, అనుగ్రహము, తిరోభావము అను 5 ప్రబల కర్మలను చేయుచుండెడివాడు, సర్వశ్రేష్ఠుడు, అజరామరుడు, పరమేశ్వరుడు, అంబికాపతి, భగవంతుడగు శంకరుని నేను మనస్సులోనే ధ్యానించెదను. వ్యాస మహర్షి ఇట్లు నుడివెను. ప్రయాగ క్షేత్రము గొప్ప ధర్మములకు నిలయమైనది, గంగాయమునుల సంగమముతో శోభిల్లుచున్నది, పుణ్యములకు ఆలవాలము, బ్రహ్మలోకమును చేరుటకు మార్గము. ఇట్టి దివ్య ప్రదేశమున సత్యవ్రతమునందు తత్పరులైన మహా తేజ సంపన్నులు, మహానుభావులు, మహాత్ములైన మునుల చేత ఒక విశాలమైన జ్ఞానయజ్ఞము ఏర్పాటు చేయబడినది. ఆ జ్ఞానయజ్ఞము యొక్క సమాచారమును విని పౌరాణిక శిరోమణి వ్యాస మహర్షి శిష్యుడు మహాముని అయిన సూతుడు అచట మునీంద్రులను దర్శించుటకు ప్రయాగ క్షేత్రమును చేరెను. సూతుని ఆగమనము విని మునీశ్వరులందరూ ఆనందభరితులైరి, మిక్కిలి ప్రసన్న చిత్తులై వారికి స్వాగతము పలికి సత్కరించిరి. తదనంతరము ప్రసన్నులైన ఆ మహాత్ములు ఆయనను విధి విధానముగా పూజించి వినయముతో చేతులు జోడించి ఇట్లు పలికిరి. రోమహర్షణ, నీవు సర్వజ్ఞుడవు, గొప్ప విద్వాంసుడవు, మిగుల భాగ్యశాలివి. నీవు నీ ఆనందము కొరకే వ్యాస మహర్షి నుండి పురాణ విద్యను సంపూర్ణముగా పొందితివి. రత్నాకరమైన సముద్రము సారభూతమైన రత్నాగారమైనట్లు నీవు ఆశ్చర్యకరమైన కథల భాండాగారము, 3 లోకములందు భూత భవిష్యద్వర్తమానమును మరియు ఇంకేదైనా వస్తువు ఉండినచో అది నీకు తెలియనిది కాదు. మా భాగ్యవశమున నీవు ఈ యజ్ఞమును తిలకించుటకు ఇచడకు విచ్చేసితివి. ఈ నెపము చేత మాకు శ్రేయస్సును చేకూర్చుచున్నావు. నీ రాక నిరర్ధకము కాదు కదా. ఇంతకు ముందు కూడా నీతో మేము శుభాశుభతత్వ వర్ణన పూర్తిగా వినియున్నాము, కానీ దాని వలన తృప్తి కలగలేదు. దానిని వినవలియునన్న కుతూహలము మాటి మాటికి మాలో పెరుగుచున్నది. దీశాలి అయిన సూత మహర్షి, మీ నుండి మేమిప్పుడు ఒకే విషయమును వినవలయను. గోపనీయమైనప్పటికీ ఆ విషయమును వర్ణించి మమ్ములను అనుగ్రహింపుడు. భయంకరమైన కలియుగమున మానవులు పుణ్యకర్మలకు దూరమగుదరు, దురాచారములలో చిక్కుకుపోవుదరు, సత్యము పలుకుటకు ఎవ్వరూ ఇష్టపడరు, ఇతరులను నిందించుటలో ఆసక్తి కలిగియుందరు, ఇతరుల ధనమును అపహరింపగోరుదరు, వారి మనస్సు పరశ్రీలయందు ఆసక్తమగును, ప్రాణులను వారు హింసించుచుందరు, తమ శరీరములనే ఆత్మగా భావించెదరు, మూర్ఖులు, నాస్తికులు, పశుబుద్ధి కలిగిన వారుగా ఉందురు, తల్లిదండ్రులను ద్వేషింతురు, బ్రాహ్మణులు లోభమును మొసలికి ఆహారమగుదురు, వేదములను అమ్ముకుని జీవించెదరు, విద్యాభ్యాసము ధనార్జన కొరకేయని విశ్వసించెదరు, మదముచే మోహితులగుచుందరు, తమ తమ కులధర్మములను విడనాడుదరు, ఇతరులను మోసగించెదరు, కాలోచిత సంజోపాసనలకు దూరమయ్యెదరు, బ్రహ్మజ్ఞాన శూన్యులగుదరు. క్షత్రియులందరూ వారి వారి ధర్మములను పరిధించెదరు, చెడు సాంగత్యము కలిగి పాపులై వ్యభిచారులగుదరు, వారిలో శౌర్యము లోపించెను, కుచ్చితమైన చోర కర్మలతో జీవితమును గడుపుచు శూద్రుల వలె వ్యవహరించెదరు.
కామమునకు బానిసలుగా వారి చిత్తములు రూపొందును. వైశ్యులు సంస్కార విహీనులగుదరు. తమ తమ ధర్మములను విడిచిపెట్టెదరు. చెడు మార్గముల నవలంబించెదరు. ధనోపార్జన పరాయణులై కొలతలయందు తూకములయందు కుచ్చిత ప్రవృత్తిని ప్రదర్శించెదరు. శూద్రులు బ్రాహ్మణుల ఆచారములందు ఆసక్తి కలిగియుందరు. వారి ఆకృతులు కూడా ఉజ్వలమైయుండెను. తమ కర్మ ధర్మములను వదిలిపెట్టి ప్రకాశించడి వేషభూషణములతో అలంకరించుకుని వ్యర్థముగా తిరుగుచుందరు. వారు స్వాభావికముగానే తమ ధర్మమును పరిధించెదరు. వారి ఆలోచనలు ధర్మమునకు ప్రతికూలముగా ఉండును. కుటిలతను కలిగి బ్రాహ్మణులను నిందించెదరు. ధనవంతులైనచో చెడు కార్యముల యందు లగ్నమై ఉందరు. విద్వాంసులైనచో వాద వివాదములు చేయుచుందరు. తమకు తాము ఉన్నత కులము వారమని తలంచెదరు. 4 వర్ణముల వారితో వైవాహిక సంబంధములను ఏర్పరచుకుందరు. తమ సంపర్కము చేత సకల వర్ణములను భ్రష్టు పట్టించెదరు. వారు తమ అధికార హద్దులను దాటి బ్రాహ్మణోచిత సత్కర్మలను అనుష్ఠానమునరించెదరు. కలియుగమునందలి స్త్రీలు సదాచార భ్రష్టులగుదరు. భర్తలను అవమానింతురు. అత్తమామలకు ద్రోహమును తలపెట్టి ఎదిరించెదరు. వారెవ్వరికినీ భయపడరు. కలుషితమైన ఆహారమును భుజించెదరు. అసహ్యకరమైన పాప భావములు యందు ఆసక్తులగుదరు. వారి శీల స్వభావములు చెడుగా ఉండును. పతిసేవ యందు ఎల్లప్పుడూ విముఖులయుందరు. సూత మహర్షి ఇట్లు వారి బుద్ధి నశించియుండెను. వారు తమ తమ ధర్మములను త్యజించియుందరు. అట్టి వారికి ఇహపరలోకములందు ఉత్తమగతులు లభించవు. ఈ ఆలోచనల వలన మా మనస్సు వికలము చెందుచున్నది. పరోపకారమునకు సమానమైన ధర్మమేదియునూ లేదు. మీరు సమస్త సిద్ధాంతములు నెరిగిన వారు. ఈ సకల పాపములను నశింపజేయు చిన్న ఉపాయం ఏదైనను దయచేసి తెలుపుడు. వ్యాసుడిట్లు చెప్పెను. భావితాత్ములైన మునీంద్రుల మాటలను విని సూతుడు తన మనస్సులో శంకరుని స్మరించి వారితో ఇట్లు పలికెను.